హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. టొమాటో పప్పుని ఎప్పుడు చేసినా ఒకే విధంగా టేస్ట్ రావాలంటే ఇలా సింపుల్గా ఒకసారి టొమాటో పప్పుని ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే పుల్ల పుల్లగా చాలా కమ్మగా అనిపిస్తుంది. ఈ పప్పుని ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదామా. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని దోరగా ఫ్రై చేయాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు చక్కగా ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మరొకసారి బాగా ఫ్రై చేయాలి. ఇప్పుడు మనం ఒక బౌలెడు పప్పుని నానపెట్టుకొని ఇలా పోపులో వేసుకొని పప్పు మొత్తాన్ని పోపులో బాగా ఫ్రై చేయాలి. ఇలా మూత పెట్టుకొని 10 నిమిషాల పాటు ఫ్రై అయిన తర్వాత మరొకసారి గరిటెతో బాగా కలుపుకోవాలి. ఒక కప్పు టమాటో ముక్కల్ని తీసుకుంటున్నాము. ఇలా టమాటో ముక్కలు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా టొమాటో పప్పు బాగా మిక్స్ అయ్యి బాగా కలుపుకున్న తర్వాత ఇలా మూత పెట్టుకొని మనం మరొక 10 నిమిషాల పాటు మనం లో ఫ్లేమ్లో పప్పుని ఉడికించుకోవాలి. చూడండి, ఇలా ఉడికిన తర్వాత 2 టేబుల్ స్పూన్ కారము, అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి. ఇక్కడ నేను 1 కప్పు పప్పు తీసుకుంటున్నాం కాబట్టి 1.5 కప్పు వాటర్ని తీసుకుంటే పప్పు అనేది మనకి పలుకు పలుకుగా చక్కగా ఉడికిపోతుంది. ఇలా మూత పెట్టుకొని మరొక 10 నిమిషాల పాటు పప్పును చక్కగా ఉడికించుకోవాలి. మనకి టొమాటో పప్పులో పప్పు అనేది మెత్తగా ఉడకకుండా ఇలా పలుకు పలుకుగా ఉంటే టేస్టీ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి. ఇలా పప్పు మనకు చక్కగా ఉడికిపోతుంది కదా. పప్పులో ఉన్న వాటర్ అంతా ఎగిరిపోయి మనకు పప్పు అనేది దగ్గర పడితే మనకి పప్పు అనేది చాలా టేస్టీగా ఉంటుంది. చక్కగా మనకి పప్పు దగ్గర పడిపోయింది. ఇప్పుడు గుప్పెడంతా కొత్తిమీరని వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి. ఎంతో టేస్టీ అయినా మనకి టొమాటో పెసరపప్పు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. అలాగే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాము. ఈ టొమాటో పప్పు చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే మనకి పప్పు అనేది మెత్తగా ఉడికిపోకుండా ఇలా పలుకు పలుకుగా ఉంటే పప్పు చాలా టేస్టీగా ఉంటుంది. రైస్, చపాతీ, పూరి దేంట్లోకైనా పప్పు చాలా టేస్టీగా ఉంటుంది. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.